హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు టెక్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు మన ముందు ఉంది మారుతి సుజుకి వ్యాగనార్ లేటెస్ట్ మోడల్. ఈ వీడియోలో మారుతి సుజుకి వ్యాగనార్ యొక్క ఫుల్ డీటెయిల్స్, అంటే ఈ కార్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, వాటి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంటుంది, అలాగే ఇంజిన్ యొక్క పవర్ అండ్ టార్క్, మైలేజ్, డైమెన్షన్స్తో పాటు గ్రౌండ్ క్లియరెన్స్, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎక్సెట్రా లాంటి విషయాలు తెలుసుకున్న తర్వాత వ్యాగనార్ విఎక్స్ఐ వేరియంట్ యొక్క వాక్ అరౌండ్ రివ్యూ చూద్దాం. ఈ కార్ యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా ఇందులో ముఖ్యంగా 4 వేరియంట్స్ ఉన్నాయి. అవి ఎల్ఎక్స్ఐ 1 లీటర్, విఎక్స్ఐ 1 లీటర్, విఎక్స్ఐ 1.2 లీటర్, జెడ్ఎక్స్ఐ 1.2 లీటర్. వీటిలో ఎల్ఎక్స్ఐలో మాత్రమే ఆటోమేటిక్ వేరియంట్ ఉండదు, అంటే ఎల్ఎక్స్ఐ మాన్యువల్ వేరియంట్లో మాత్రమే ఉంటుంది. మిగిలిన అన్ని వేరియంట్స్లోనూ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ రెండూ అవైలబిలిటీగా ఉంటాయి. ప్రస్తుతం వ్యాగనార్ ఓన్లీ పెట్రోల్ అండ్ సిఎన్జి వేరియంట్స్లో మాత్రమే తీసుకొస్తున్నారు. డీజిల్ వేరియంట్ ఉండదు. జెడ్ఎక్స్ఐ వేరియంట్లో మాత్రమే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, బట్ మిగిలిన వేరియంట్స్లో సింగిల్ ఎయిర్ బ్యాగ్ మాత్రమే ఉంటుంది. మిగిలిన వేరియంట్స్లో 2 ఎయిర్ బ్యాగ్స్ కావాలనుకుంటే ఆప్షనల్ వేరియంట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆప్షనల్ వేరియంట్లో మాత్రమే 2 ఎయిర్ బ్యాగ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్ చూడడానికి 4 వేరియంట్స్లోనే ఉన్న పెట్రోల్, సిఎన్జి, మాన్యువల్, ఆటోమేటిక్, ఆప్షనల్ ఇలా వీటిలో ఉన్న సబ్ వేరియంట్స్ అన్నింటినీ కలిపి దాదాపు 14 వేరియంట్స్ వరకు ఈ కార్లో ఉన్నాయి. ఈ 14 వేరియంట్స్ యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైజెస్ స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నా గమనించండి. ఈ కార్ అన్ని వేరియంట్స్ యొక్క ఓవరాల్ ఆన్ రోడ్ ప్రైస్ గమనించినట్లయితే లీస్ట్ వేరియంట్ విఎక్స్ఐ 1 లీటర్ 5,74,000 నుండి హైయెస్ట్ వేరియంట్ జెడ్ఎక్స్ఐ ఆటోమేటిక్ 1.2 లీటర్ 7,57,000 వరకు వీటి యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఇవి ఆన్ రోడ్ ప్రైజెస్ కాబట్టి అన్ని చోట్ల సేమ్ ప్రైస్ ఉండకపోవచ్చు, బట్ కొంచెం అటు ఇటుగా దాదాపు ఇదే విధంగా దీని ప్రైస్ ఉంటుంది. ఏదైనా ఆఫర్స్ ఉంటే ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో దీని ప్రైస్ ఎంత అనే దానిపై మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే ఈ కార్ యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ చెప్పడం జరిగింది. ఇందులో ఓ అని ఉంది. ఓ అంటే ఆప్షనల్ అని. ఆప్షనల్ వేరియంట్లో డ్రైవర్ క్యాబిన్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు. నార్మల్గా ప్రతి వేరియంట్లోనూ సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఇస్తున్నారు, అది డ్రైవర్ సైడ్. అదే ఆప్షనల్ వేరియంట్లో కో డ్రైవర్ వైపు కూడా ఒక ఎయిర్ బ్యాగ్ని ఇచ్చి టోటల్గా 2 ఎయిర్ బ్యాగ్స్ని డ్రైవర్ క్యాబిన్లో ఇస్తున్నారు దీంట్లో ఆప్షనల్ వేరియంట్లో. ఓకే, నెక్స్ట్ ఈ కార్ 2 రకాల ఇంజిన్ ఆప్షన్స్తో అవైలబుల్గా ఉంటుంది. ఇంజిన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఎల్ఎక్స్ఐలో 1 లీటర్ 3 సిలిండర్ K10B పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. జెడ్ఎక్స్ఐ వేరియంట్లో 1.2 లీటర్ 4 సిలిండర్ K12M పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. ఇక విఎక్స్ఐలో ఈ 2 రకాల ఇంజిన్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ 2 రకాల ఇంజిన్స్ యొక్క డీటెయిల్స్ని కంపేర్టివ్గా స్క్రీన్పై చూపిస్తున్నా గమనించండి. ఈ కార్ యొక్క బ్రోచర్లో దీని మైలేజ్ గురించి మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఇందులో 1 లీటర్ అలాగే 1.2 లీటర్ ఈ 2 ఇంజిన్స్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్లో ఎంతెంత మైలేజ్ ఇస్తాయి అనేది ఇక్కడ ఉంది, ఒకసారి చదవండి. బట్ ఆన్ పేపర్ మైలేజ్కి రియల్ లైఫ్లో కార్ ఇచ్చే మైలేజ్కి తేడా ఉంటుంది. ఇది మీకు కూడా తెలిసిందే. కాబట్టి బెటర్ ఆప్షన్ ఏమిటంటే మీకు తెలిసిన వారిలో ఎవరైనా ఈ మోడల్ కార్ని యూజ్ చేస్తుంటే వాళ్ళని మైలేజ్ గురించి అడిగి తెలుసుకోండి. ఈ కార్ యొక్క డైమెన్షన్స్ చూసినట్లయితే లెంత్ 3,655 మిల్లీమీటర్స్, విత్ 1,620 మిల్లీమీటర్స్, హైట్ 1,675 మిల్లీమీటర్స్, వీల్ బేస్ 2,435 మిల్లీమీటర్స్, టర్నింగ్ రేడియస్ 4.7 మీటర్స్, ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 32 లీటర్స్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఒకసారి చూపిస్తున్నా చూడండి. 165 మిల్లీమీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఈ కారు యొక్క సేఫ్టీ ఫీచర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. మారుతి సుజుకి ఈ విఎక్స్ఐ వేరియంట్లో ప్రొవైడ్ చేస్తున్న సేఫ్టీ ఫీచర్స్ గమనించినట్లయితే డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ఏబిఎస్ విత్ ఈబిడి, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్, సెక్యూరిటీ అలారం, రీర్ పార్కింగ్ సెన్సార్స్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ ప్రూఫ్ రీడ్ డోర్ లాక్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ని ఈ విఎక్స్ఐ వేరియంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ జెడ్ఎక్స్ఐ అండ్ ఆప్షనల్ వేరియంట్స్లో మాత్రమే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అలాగే మీకు మిగిలిన వేరియంట్స్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ మీద కూడా క్లారిటీ ఇవ్వడం కోసం
అన్ని వేరియంట్స్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ని కంపేరిటివ్గా సైడ్ బై సైడ్ స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి వీటిని చదవండి. ఇంకా మీకు ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్పై ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేయడానికి, అలాగే ఈ కార్ అన్ని వేరియంట్స్ యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మీకు తెలియజేయడానికి ఈ కార్ యొక్క బ్రోచర్లో ఉన్న స్పెసిఫికేషన్స్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి వీటిని చదవండి. ఇందులో LXi, VXi 1 లీటర్, VXi 1.2 లీటర్, ZXi వేరియంట్స్ యొక్క ఫీచర్స్ని కంపేరిటివ్గా సైడ్ బై సైడ్ ఇవ్వడం జరిగింది, గమనించండి. అలాగే మీరు ఏ కార్ కొనాలనుకున్నా ఫస్ట్ ఆ కార్ యొక్క బ్రోచర్ని షోరూంలో అడిగి తీసుకోండి. బ్రోచర్లో ఆ కార్ అన్ని వేరియంట్స్ యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. వేరియంట్కి మధ్య ఉన్న ఫీచర్స్ యొక్క తేడాకి, వాటి మధ్య ఉన్న ప్రైస్ డిఫరెన్స్ని గమనించి ఏ వేరియంట్ తీసుకోవాలో సెలెక్ట్ చేసుకుంటే ఫైనాన్షియల్గా కొంత సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక ఈ కార్ మ్యాగ్నా గ్రే, సిల్కీ సిల్వర్, సుపీరియర్ వైట్, ఆటమ్ ఆరెంజ్, నట్మెగ్ బ్రౌన్, పూల్ సైడ్ బ్లూ లాంటి కలర్ ఆప్షన్స్తో అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం ఈ కార్ యొక్క బేసిక్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తుంది VXi 1 లీటర్. ఇది మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ రెండిట్లోనూ అవైలబిలిటీగా ఉంటుంది. సో ఇప్పుడు VXi 1 లీటర్ మాన్యువల్ వేరియంట్ యొక్క వాక్ అరౌండ్ రివ్యూ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక హెడ్లైట్ సెక్షన్ చూసినట్లయితే కన్వెన్షనల్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. హెడ్లైట్స్ కింద టర్న్ ఇండికేటర్స్ కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ ఫాగ్ ల్యాంప్ సెక్షన్ ఈ విధంగా ఉంటుంది. బట్ కానీ ఈ VXi వేరియంట్లో ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వడం లేదు. ఫాగ్ ల్యాంప్స్ ఓన్లీ టాప్ వేరియంట్ ZXi వేరియంట్లో మాత్రమే ఇస్తున్నారు. ఫ్రంట్లో చిన్న క్రోమ్ స్ట్రిప్ ఇచ్చారు. క్రోమ్ స్ట్రిప్ సెంటర్లో మారుతి సుజుకి సిగ్నేచర్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ VXi వేరియంట్లో 165/70 R14 ఇంచ్ స్టీల్ వీల్స్ విత్ వీల్ క్యాప్స్తో ప్రొవైడ్ చేయగా ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్, రియర్లో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. సైడ్ గమనించినట్లయితే సెపరేట్గా టర్న్ ఇండికేటర్స్, బాడీ కలర్డ్ వైర్ ర్యామ్స్, బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్, బాడీ కలర్డ్ ఫ్యూల్ ఓపెనర్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ సైడ్ రూఫ్ మీద యాంటీనా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్సైడ్ క్యాబిన్ ఈ విధంగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ప్రొఫైల్ కూడా చూసిన తర్వాత డ్రైవర్ అండ్ రీర్ క్యాబిన్లో కూర్చొని ఇన్సైడ్ క్యాబిన్ ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. కార్కి బ్యాక్ సైడ్ చూసినట్లయితే కన్వెన్షనల్ టైల్ ల్యాంప్స్ ఈ విధంగా ఉంటాయి. టాప్లో స్టాప్ లైట్, బిగ్ సైజ్ క్రౌన్ స్ట్రిప్ మీద బిగ్ సైజ్ లెటర్స్తో వ్యాగనార్ బ్యాడ్జింగ్, ఎప్పట్లాగే సెంటర్లో మారుతి సుజుకి లోగో, బాటంలో పార్కింగ్ సెన్సార్స్ అండ్ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక బూట్ ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో 341 లీటర్స్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. దీని కింద స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పార్సెల్ ట్రే కూడా ఉంది. బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రంట్ క్యాబిన్లోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే క్రింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం. డ్రైవర్ డోర్ మొత్తం ఈ విధంగా బ్లాక్ కలర్తో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక డోర్ మీద చూసినట్లయితే డోర్ ఓపెనర్, ఆల్ పవర్ విండో కంట్రోల్, బాటిల్ అండ్ మ్యాగజైన్ హోల్డర్, ఒక స్పీకర్ కనిపిస్తున్నాయి. అలాగే డ్రైవర్ సీట్కి టిల్ట్ అడ్జస్ట్మెంట్ లివర్, ఫ్యూల్ లిడ్ ఓపెనర్. ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి మాన్యువల్ పెడల్స్, లైట్ బీమ్ అడ్జస్ట్మెంట్ బటన్స్ ఉన్నాయి. సైడ్స్లో ఏసీ వెంట్స్ ఈ విధంగా ఇచ్చారు. డ్రైవర్ క్యాబిన్ ఇలా డ్యూల్ టోన్ కలర్తో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక స్టీరింగ్ గురించి మాట్లాడినట్లయితే స్టీరింగ్ సెంటర్లో మారుతి సుజుకి సిగ్నేచర్తో పాటు హార్న్ అండ్ ఎయిర్ బ్యాగ్ నోటీస్ చేయొచ్చు. ఈ VXi 1 లీటర్ వేరియంట్లో స్టీరింగ్పై ఎటువంటి ఆడియో కంట్రోల్స్ ఇవ్వడం లేదు. బట్ VXi 1.2 లీటర్ వేరియంట్లో స్టీరింగ్పై ఆడియో కంట్రోల్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టీరింగ్కి కింద చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ వైపర్ కంట్రోల్స్, రైట్ సైడ్ లైట్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ చేసి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఏ విధంగా ఉందో చూద్దాం. కార్ ఆన్ చేయగానే ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఈ విధంగా ఆన్ అవుతుంది. ఇందులో స్పీడోమీటర్ మాత్రమే కనిపిస్తుంది, టాకోమీటర్ ఇవ్వలేదు. అలాగే చిన్న MID డిస్ప్లే ఉంది. ఈ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో యావరేజ్ ఫ్యూల్, డిజిటల్ క్లాక్, లో ఫ్యూల్ లెవెల్ వార్నింగ్, డోర్ హజార్ వార్నింగ్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, యావరేజ్ ఫ్యూయల్ కన్సప్షన్, డిస్టెన్స్ టు ఎంటీ, హెడ్ ల్యాంప్స్ ఆన్ వార్నింగ్ లాంటి ఫంక్షన్స్ ఇందులో చూడొచ్చు. డాష్బోర్డ్ సెంటర్లో 2D మ్యూజిక్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది USB, AUX, బ్లూటూత్, AM FM రేడియో లాంటి ఫీచర్స్కి సపోర్ట్ చేస్తుంది. మ్యూజిక్ సిస్టమ్ కింద హజార్ లైట్ స్విచ్, దాని కింద మాన్యువల్ AC విత్ AC కంట్రోల్స్ ఉన్నాయి.
దీని కింద మొబైల్ కోసం స్పేస్ ఉంటుంది, అలాగే పవర్ సాకెట్ కూడా ఉంటుంది. డ్రైవర్ సీట్కి లెఫ్ట్ సైడ్ ఈ విధంగా స్పేస్ ఉంటుంది. దాంతోపాటు హ్యాండ్ బ్రేక్ అండ్ మాన్యువల్ గేర్ నాబ్ చూడొచ్చు. గేర్ నాబ్ మీద గేర్స్ యొక్క డైరెక్షన్స్ని మెన్షన్ చేశారు. గేర్స్ యొక్క డైరెక్షన్స్ గమనించినట్లయితే స్టార్టింగ్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గేర్ తర్వాత రివర్స్ గేర్ ఉంటుంది. మ్యూజిక్ సిస్టమ్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఈ విధంగా ఏసీ వ్యాన్స్ని డిజైన్ చేశారు. ఈ కార్లో గ్లో బాక్స్ ఈ విధంగా ఉంటుంది. డాష్ బోర్డ్ని క్లోజర్ లుక్లో చూపిస్తున్న ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇక డ్రైవర్ క్యాబిన్లో ప్యాసింజర్ సీట్కి లెఫ్ట్ సైడ్ హ్యాండిల్, ప్యాసింజర్ సన్ సైడ్కి వ్యాంటీ మిర్రర్, రూఫ్ సెంటర్లో క్యాబిన్ ల్యాంప్, క్యాబిన్ సెంటర్లో డే నైట్ IRVM, డ్రైవర్ సన్ సైడ్కి టికెట్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫైనల్గా డ్రైవర్ క్యాబిన్లో డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. డ్రైవర్ క్యాబిన్ని మ్యాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నా. ఏదైనా మర్చిపోతే కామెంట్ సెక్షన్లో రాయండి. డ్రైవర్ క్యాబిన్లో సీట్స్ ఈ విధంగా ఉంటాయి. సీట్స్కి హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉండదు. అన్ని సీట్స్కి ఫిక్స్డ్ అడ్రస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక ఈ కార్ కీస్ ఈ విధంగా ఉంటాయి. కీ మీద లాక్, అన్లాక్ బటన్స్ నోటీస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రీర్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం. రీర్ డోర్ కూడా ఈ విధంగా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. డోర్ మీద చూసినట్లయితే డోర్ ఓపెనర్, పవర్ విండో కంట్రోల్, బాటిల్ హోల్డర్ అండ్ ఒక స్పీకర్ కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ రీర్ డోర్కి చైల్డ్ లాక్ బటన్ కూడా నోటీస్ చేయొచ్చు. రీర్ క్యాబిన్ ఈ విధంగా ఉంటుంది. రీర్ సీట్స్కి ఫిక్స్డ్ అడ్రస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక రీర్ క్యాబిన్లో కూర్చొని ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. సైడ్స్ టాప్లో పట్టుకోవడానికి డ్రాగ్ హ్యాండిల్స్. రీర్ క్యాబిన్లో సెపరేట్గా ఎటువంటి క్యాబిన్ ల్యాంప్ ఇవ్వలేదు. డ్రైవర్ క్యాబిన్లో మాత్రమే క్యాబిన్ ల్యాంప్ ఉంది. రియర్ ప్యాసింజర్స్కి మిడిల్లో ఎటువంటి హామ్ రెస్ట్ ప్రొవైడ్ చేయడం లేదు. రియర్ క్యాబిన్ ఒకసారి చూపిస్తున్నారు చూడండి. బ్యాక్ సైడ్ పార్సిల్ ట్రే, అలాగే క్యాబిన్లో నుండి విండోస్ ఎలా కనిపిస్తాయి. అలాగే రియర్ నుండి ఫ్రంట్ డాష్బోర్డ్ ఈ విధంగా డ్యూల్ టోన్ కలర్తో కనిపిస్తుంది. ఇప్పుడు రియర్ క్యాబిన్లోంచి డ్రైవర్ క్యాబిన్ ఒకసారి ఫైనల్గా చూపిస్తున్నా చూడండి ఏమేమి ఉన్నాయనేది. డాష్బోర్డ్, స్టీరింగ్, ఎవ్రీథింగ్ ఒకసారి చూడండి. సో ఇది ఫైనల్గా ఈ కార్ గురించి నా వాక్ అరౌండ్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కార్ రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రాజు టెక్ ఫ్యాక్ట్స్. Bye bye now.